ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి శ్రీ సభ ఒక గొప్ప మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఏ మహోత్సవం జరుపుకుంటూ ఉంది? త్రిత్వేక సర్వేశ్వరుని మహోత్సవం. ఈ యొక్క త్రిత్వేక సర్వేశ్వరుని మహోత్సవం పండుగ అనగానే మనకు మొదటిగా ఏమి గుర్తుకొస్తుంటాయి? పిత, పుత్ర, పవిత్రాత్మ. వీరందరూ కూడా పితా, పుత్ర, పవిత్రాత్మ అన్నవారందరూ కూడా దైవభక్తులు. వారికి మొదటిగా వీళ్ళు ముగ్గురు గుర్తుకొస్తారు. ఇంకా మిగతా వాళ్ళకైతే మిగతా మూడు గుర్తుకొస్తూ ఉంటాయి. ఏంటిది? మొదటిగా పండుగ అనగానే ఇంటికి అలంకరణ చేయడం, ఒంటికి కొత్త దుస్తులు తెచ్చుకోవడం, ఇది మొదటిది. రెండవది ఏంటిది? నోటికి ఏం కావాలి? పండగ అనగా ఏమొస్తుంది? మంచి రుచికమైన వంటకాలు వస్తూ ఉంటాయి. మరి మూడవది ఏంటిది? ఈ మంచి రుచులు అన్నీ కూడా నోట్లోకి వెళ్ళాలంటే గొంతుకి కొద్దిగా అమృత కావాలి. ఇవి పండుగ అంటే మరి ముఖ్యంగా గుర్తుకొచ్చేటి అవిశ్వాసులకి. కానీ ఎవరైతే దేవుని విశ్వాసాలు నడుస్తూ ఉంటారో వారందరికీ ఏం గుర్తుకొస్తూ ఉంటారు? మన పిత అయిన దేవుడు, మన పుత్ర అయిన యేసు ప్రభువు, మన పవిత్రాత్మ అయిన దేవుని యొక్క సహవాసము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక పండుగ జరపాలంటే మనం బయట అలంకారం గురించి ఆలోచిస్తూ ఉంటాం, కానీ మనల్ని మనం ధ్యానించడం మర్చిపోతూ ఉంటాం. మనల్ని మనం దేవునికి దగ్గరగా అవ్వడం మర్చిపోతూ ఉంటాం. ఓ పండుగ వస్తుందంటే మనం చాలా హడావుడి చేస్తూ ఉంటాం, కానీ ఆ హడావుడిలో ఏం చేస్తూ ఉంటాం? దేవుని పండుగని మర్చిపోతూ ఉంటాం. దేవుణ్ణి జ్ఞాపకంచుకోవడం అనేది మర్చిపోతూ ఉంటాం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు అందరూ క్రైస్తవులు అంటే మీకు మొదటిగా 3 వ్యక్తులు గుర్తుకు రావాలి, అవునా? మొదటిగా పిత అయిన దేవుడు, రెండవది పుత్ర అయిన యేసు ప్రభు, మూడవది పవిత్రాత్మ దేవుడు. మీరు జ్ఞానస్నానం తీసుకునే ముందు కానీ, మీరు చదువుకునే సమయాల్లో కానీ సత్యోపదేశాల క్లాసెస్కి వెళ్ళారా? సత్యోపదేశం క్లాసెస్ అంటే మీరు క్రైస్తవులుగా ఉన్నప్పుడు మీరు దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రతి వారం సిస్టర్లు పిల్లలందరూ పిలిచి అక్కడ క్యాటకిజం చెప్తూ ఉంటారు. మీరు అందరు వెళ్ళారా? క్యాటకిజంకి వెళ్ళారా? వెళ్ళలేదా? గుర్తుందా? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? దేవుడు మాత్రం మనకు గుర్తుకు రాడు. అయితే ఈ యొక్క క్లాసెస్కి వెళ్ళినప్పుడు మనకు మొదటిగా ఒక ప్రశ్న అడుగుతారు. మీరు భద్రమైన అభ్యంగం తీసుకున్నప్పుడు కూడా మన తండ్రి వారు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. మొదటిగా ఏంటిదంటే, ఎంతమంది సర్వేశ్వరులు ఉన్నారు? ఎంతమంది సర్వేశ్వరులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు మనకి? ఎంతమంది? ఒకే సర్వేశ్వరుడు. ఒకే సర్వేశ్వరుడు అంటున్నారు. మరి ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? 3 వ్యక్తులు. ఎవరెవరు? పిత, పుత్ర, పవిత్రాత్మ. అయితే ఇక పిత అనేవారు ఎవరు? మన యావే దేవుడు, మన తండ్రి. ఆ తండ్రి మనకి ఏం చేశాడు? మన యొక్క యావే తండ్రి మనకు ఏం చేశాడు? మనలందరినీ కూడా సృష్టించాడు. ఏం చేశాడు? సృష్టించాడు. ఆదికాండం చదివారా? 1వ అధ్యాయం చదివారా? 2వ అధ్యాయం చదివారా? ఏం చెబుతుంది అక్కడ? 6 రోజుల పాటు ఈ యొక్క లోకాన్ని సృష్టించాడు. ఆ యొక్క లోకంలో జంతువుల్ని, ప్రతి ఒక్క జీవిని సృష్టించాడు. దానితో పాటు కూడా మరి ముఖ్యంగా ఎవరిని సృష్టించాడు? మానవుణ్ణి సృష్టించాడు. మనమందరం మానవులేనా?
మన మానవులు చెప్పడానికి కార్యం ఏంటిది? ముఖ్య కారణం ఏంటిది? మనమందరం కూడా మానవులు అని చెప్పడానికి ముఖ్య కారణం ఏంటిది? జంతువులకు జీవం ఇచ్చాడు, చెట్లకు జీవం ఇచ్చాడు, నీకు జీవం ఇచ్చాడు. చెట్లు తన యొక్క సంతాన్ని పెంపొందిస్తుంది, జంతువులు పెంపొందిస్తుంది, మనుషులు చేస్తున్నారు. మీరు ముగ్గురికి తేడా ఏంటి? మనుషులకి జంతువులకు ఉన్న తేడా ఏంటి? జ్ఞానం. మీ అందరికీ ఉందా? ఉన్నదా? ఒకరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గ్రామంలో ఒక వీధి కుక్క అరుస్తూ ఉంది. ఆ వీధి కుక్కకు తెలుసు ఎందుకు అరుస్తూ ఉందని. ఇంకో వీధి కుక్క దీన్ని చూసి అరవడం మొదలుపెట్టింది. దాన్ని చూసి ఇంకో వీధి కుక్క అరవడం మొదలుపెట్టింది, మరగడం మొదలుపెట్టింది. ఇలా దారిన పోతున్న ఇంకో కుక్క వచ్చేసి నువ్వెందుకు అరుస్తున్నావంటే ఆ కుక్క ఏం చెప్తుంది? ఆ కుక్క అరుస్తుంది కాబట్టి నేను అరుస్తున్నాను. సరే, ఆ రెండో కుక్క దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు అరుస్తున్నావంటే ఆ కుక్క అరుస్తుంది కాబట్టి నేను అరుస్తున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఇలా, అవునా? మన వీధిలో మన బంధువులను గొడవ పెట్టుకుంటుంటే ఆమె ఎందుకు గొడవ పెట్టుకుంటో తెలియదు. వాళ్ళు అరుస్తున్నారు కదా అని మనం కూడా పోయి అరుస్తూ ఉంటాం. అంటే మీరు జ్ఞానులా అజ్ఞానులా? అజ్ఞానులైతే ఈ కుక్కలాగా అరుస్తూ ఉంటాం. జ్ఞానులైతే మనం ఆలోచించి ఒక చక్కటి అడుగు వేస్తూ ఉంటాం. మరి రెండో వ్యక్తి ఎవరు? మన పుత్రుడు. ఎవరు ఆ పుత్రుడు? యేసు ప్రభు. మరి ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? మన పితదేవుడు ఈ యొక్క లోకాన్ని సృష్టించాడు. మరి తర్వాతకి ఈ లోకంలోకి తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకంలో పంపించడం జరిగింది. ఎందుకు? మానవులని రక్షించడానికి. కారణం ఏంది? మనల్ని మనం రక్షించుకోలేమా? రక్షించుకోగలుగుతాం. ఏ విధంగా? యేసు ప్రభువుల సహాయంతో. దేనివల్ల మన రక్షణ కోరుతూ ఉన్నాం? మన ఆది తల్లిదండ్రులు చేసిన తప్పు. ఆ తప్పు ఏంటి? దేవుడికి విరుద్ధంగా నడుచుకోవడం. మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలంటే మనం దేవుని బాటలో నడవాలి. యేసు ప్రభు ఎన్ని కష్టాలు పడినా సరే చివరి కూడా ఏమని చెప్పాడు? తండ్రి దేవా, నీ చిత్తమైనచో మాత్రమే నాకు జరుగునుగాక. అలా ఎంతమంది అనుకుంటుంటారు? మీలో ఎంతమంది అనుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టం రాగానే ముందుగా ఎవరిని దూషిస్తుంటారు? దేవుని దూషిస్తుంటారు. ఒక యోబు గ్రంథం చదివారా మీరందరూ? యోబు గ్రంథంలో ఒక యోబుకి దేవుడు చాలా ఆస్తులు ఇచ్చాడు, చాలా ఐశ్వర్యాలు ఇచ్చాడు, చాలా ఆశీస్సులు ఇచ్చాడు. కానీ ఒకరోజు సైతాన్ ఏమని చెప్తుంది? ఇవన్నీ ఇవ్వడం వల్లనే నీ యొక్క యోబు, నీ యొక్క కుమారుడు నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను స్తుతిస్తున్నాడు, నిన్ను స్మరిస్తున్నాడు అని ఈ యొక్క సైతాన్ చెబుతూ ఉంటే, లేదు లేదు, ఇవి ఇవ్వకముందు నన్ను స్మరిస్తూనే ఉన్నాడు, ఇవి అన్ని ఐశ్వర్యాలు ఇవ్వకముందు కూడా అతడు నన్ను ఆరాధిస్తుండు, పూజిస్తుండు అంటే ఇక సైతాన్ ఏముంటుంది? అలా కాదు, ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం, ఒక యోబుని పరీక్షించుకుందాం. ఏమని? అతనికి ఇచ్చిన ఐశ్వర్యాలన్నీ కూడా తీసేసుకో. ఆయనకి ఇచ్చిన ఐశ్వర్యాలన్నీ కూడా, ఆవులు కానీ, గేదెలు కానీ, గొర్రెలు కానీ, అతనికి ఇచ్చిన ఆస్తులన్నింటినీ కూడా తీసేసుకో. తన యొక్క కుమార్తెలందరినీ కూడా తీసేసుకో. అప్పుడు చూద్దాం అతడు నిన్ను ఆరాధిస్తాడా, దూషిస్తాడని ఆ యొక్క సైతాను దేవునికి చెప్తా ఉంది. సరే, దేవుడు సైతాన్ చెప్పిన ప్రకారమే దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. వెళ్ళి నీకు నచ్చినట్టు నా యొక్క కుమారుని పరీక్షించు అంటే సైతాన్ పోయి తనకున్న ఐశ్వర్యాలన్నీ తీసేసుకొని అతని ఇబ్బంది పెడతా ఉంది. అలా ఇబ్బంది పెడుతున్నప్పుడు మన జీవితంలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఒకటి తనకి భార్య, ఫ్రెండ్స్, తన తర్వాత ఇతర బంధువులు. ఒక బంధువు వచ్చి ఏమంటున్నాడు?
నీవు చేసిన పాపాలు కాబట్టి ఇవన్నీ తీసుకెళ్ళాడు. ఇంకో వ్యక్తి ఏమని చెప్తున్నాడు? నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని తీసుకుపోయాడు కాబట్టి నీ దేవుడు మంచి దేవుడు కాడు, నిన్ను కనికరించే దేవుడు కాదు, కాబట్టి నువ్వు దూషించు అని ఆయన యొక్క స్నేహితుడు చెప్పినప్పుడు అతను ఏమంటున్నాడు? ఈ ఐశ్వర్యాలన్నీ కూడా దేవుడే ఇచ్చాడు, ఈ ఐశ్వర్యాన్ని కూడా దేవుడే తీసుకుని పోయాడు. ఈ లోకంలో నేను ఏమీ లేకుండా వచ్చి ఉన్నాను, ఈ లోకంలో ఏమీ లేకుండా నేను వచ్చి ఉన్నాను. నేను ఏమీ లేకుండా వచ్చినప్పుడు ఆ తండ్రి దేవుడు నాకు అన్నీ ఇచ్చున్నాడు. ఆ తండ్రి ఇచ్చినవన్నీ కూడా ఆ తండ్రి తీసుకెళ్ళాలి, కాబట్టి దేవునికి స్తోత్రములని తెలియజేస్తున్నాడు. పోయిన వారం ఒక పండగ జరుపుకున్నాం, పవిత్రాత్మ పెంతెకోస్తు పండగ. ఈ పెంతెకోస్తు ఎవరు? ఈ పవిత్రాత్మ ఎవరు? మీరు ఆ రోజు సువిశేషం పఠనం చదివినట్లయితే దేవుడు ఆ యొక్క పరలోకం పోయే ముందు, మోక్షారోహణ కాకముందు ఆ యొక్క శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు నా యొక్క శ్వాసను, నా యొక్క పవిత్రాత్మను, నా యొక్క ఆత్మను, నా యొక్క తండ్రి ఆత్మను మీ మీద పంపించే వరకు మీరందరూ కూడా వేచి ఉండండి, భయపడవలదు, త్వరపడవలదు, శాంతి సమాధానంతో ఉండండి. నా ఆత్మ మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ ఉంటుంది. ఆ పవిత్రాత్మే ఎవరు? మనల్ని కూడా నడిపించే ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు ఎవరు? మొదటిగా సృష్టికర్త, రెండవది మన లోకరక్షకుడు, మూడవది మనల్ని నడిపించే దేవుడు. మనం మొదటి పట్టణం చూసుకున్నట్లయితే ఆ యొక్క మొదటి పట్టణంలో తెలియజేస్తూ ఉన్నాడు, నేను యొక్క ఇశ్రాయేల్ జాతిని నిర్మించాను. ఎవరు ఈ ఇశ్రాయేల్ అంటే? ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడిన జాతి, దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడిన జాతి. ఈ యొక్క జాతి ఎప్పుడు కూడా దేవుని బాటలు నడుస్తూ, ఆయన ఆశీస్సులు పొందుతూ, ఆయన యొక్క బాటలు నడుస్తూ జీవిస్తూ ఉన్నారు. ఆ యొక్క జాతి యొక్క ఇశ్రాయేల్ ఏమంటున్నారు? ఈ యొక్క దేవుడే మన దేవుడు, ఈ యొక్క యావే దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నారు. అలా చెప్పడానికి కారణం ఏంటి? వారి కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, బాధల్లో ఉన్నప్పుడు కానీ, బానిసత్వంలో ఉన్నప్పుడు కానీ దేవుడు వారి వెంట ఉండి వారు నడిపించి ఉన్నారు. మన అందరికీ తెలుసు, ఇక ఈజిప్టు 40 సంవత్సరాల పాటు బానిసలు జీవించిన తర్వాత వారందరూ కూడా తన యొక్క దేవుడు ఇచ్చిన ఆజ్ఞాన ప్రకారం ఆ యొక్క ప్రదేశానికి వెళ్తున్నప్పుడు చాలామంది నీరసించి అలసిపోయారు. కారణం భోజనం లేదు. వాళ్ళు తీసుకొచ్చిన భోజనం అంతా కూడా అయిపోయింది. అది ఒక్కరోజు 2 రోజుల జర్నీయా? లేదు, చాలా కాలం పాటు నడవాల్సిన జర్నీ. అలా నడుస్తున్నప్పుడు వీరు తెచ్చుకున్న భోజనం కానీ, వీరు తెచ్చుకున్న ఆహారం కానీ, వీరు తెచ్చుకున్న నీరు కానీ అన్నీ కూడా అయిపోయినాయి. అప్పుడు ఏమంటున్నారు? మొదటిగా కొంతమంది ఏం చేశారు? మనలాగా దేవుని దూషిస్తున్నారు. మీ ఈజిప్టు దేశంలో ఉన్నప్పుడు చాలా గొప్పగా బతికాం, ఒక నీరుకు బాధ లేదు, ఆహారానికి బాధ లేదు, కానీ ఒక బానిసత్తులు మాత్రమే జీవించాం. ఆ బతికే మాకు చాలా గొప్పగా ఉంది. కాకుండా ఈ ఎడారిలో చావడం కంటే పోయి ఆ ఈజిప్టు దేశంలో బతకడమే గొప్ప అని దేవుని దూషిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఎవరైతే దేవుని ఆరాధించారో, ఎవరైతే దేవుని స్తుతించారో, ఎవరైతే దేవుని గుర్తు తెచ్చుకున్నారో వారందరికీ కూడా ఏమిచ్చాడు? మన్నా భోజనాన్ని ఇచ్చాడు. మరి దాహం ఉన్న వారికి ఎలాంటివి ఇచ్చాడు? ఎడారిలో మీకు వాటర్ దొరుకుతాయా? ఇసుక దొరుకుతుంది. కానీ మోషే ప్రవక్త ఎప్పుడైతే ఒక చిన్న రాయిని ఆయన యొక్క చేతిలో ఉన్న కర్రతో కొట్టినప్పుడు ఏమొచ్చింది? జీవజలం వచ్చింది. ఇంత గొప్ప దేవుడే మన పిత అయిన తండ్రి, మన యావే దేవుడు. మరి రెండవది ఎవరు? తన ఏకైక కుమారుడు,
తను ఏకంగా ప్రేమించిన కుమారుని ఈ యొక్క లోకంలో పంపించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇశ్రాయేలు ఏ విధంగా అయితే ఆ దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం తన యొక్క దేశంలో నడిచారో అదే విధంగా మనమందరం కూడా ఈ యొక్క యేసు ప్రభు బాటలో నడిచి మనం కూడా ఈ యొక్క దేవుని రాజ్యంలో ప్రవేశించాలని తన ఏకైక కుమారుని ఈ యొక్క లోకంలో పంపించడం జరిగింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనం చెందక జీవం పొందుటకై కలుగజేసెను. సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా ఎవరైతే దేవుని బాటలు నడుస్తున్నారో, దేవుని విశ్వసిస్తున్నారో, దేవుని ఆరాధిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశింపబడిన వారే. మనం కూడా విశ్వసిస్తున్నామా? మనందరం దేవుని విశ్వసిస్తున్నామా? దేవుని బాటలు నడుస్తున్నామా? మనందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన ఎదుటి వ్యక్తి ఎప్పుడైతే మనం తిడతాడో మనం ఏం చేస్తాం? తిరిగి ఎమ్మటే ఆయన ఒక రాయి వేస్తే మన 10 రాళ్ళు ఒక్కసారి ఇసిరేస్తూ ఉంటాం. అలా జీవించినప్పుడు మనందరం రక్షింపబడతామా? లేదు. మనందరూ కూడా ఇక నరక యాత్రని జీవిస్తూ ఉంటాం. పాపపు బుయ్యిలో కుమికి ఊడిపోయి జీవిస్తూ ఉన్నాం. ఆ విధంగా జీవించకుండా ఉండాలని తన యొక్క ఏకైక కుమారుని ఈ యొక్క లోకంలో పంపించి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నన్ను విశ్వసిస్తుంటారో వారందరూ కూడా నాశనం చెందక నా యొక్క రాజ్యంలో, నా యొక్క తండ్రి రాజ్యంలో మీరు స్థానాన్ని పొందుతూ ఉంటారు. నన్ను చూసినట్లయితే నా తండ్రిని చూసినట్లే. నన్ను విశ్వసించువాడు నా తండ్రిని విశ్వసించువాడు అవుతాడని తెలియజేస్తూ ఉన్నారు. మన అందరం కూడా అనంతరం ఒక ప్రమాణం చేస్తూ ఉంటాం, ఒక ప్రార్థన చదువుతూ ఉంటాం, ఒక విశ్వాస ప్రమాణం చెబుతూ ఉంటాం. ఆ విశ్వాస ప్రమాణంలో మనం ఏమని చెబుతూ ఉంటాం? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. ఎవరిని విశ్వసిస్తున్నాము? మన సృష్టికర్త అయిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. అతని కంటే ఇంకా గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు. నువ్వు ఇక్కడ చర్చకు వచ్చినా, గుణదల పోయినా, విలాంగిని పోయినా, ఈ దేశం దాటి వేరే దేశాలకు వెళ్ళినా కూడా మీ అందరికీ కనిపించేది ఒకటే దేవుడు. ఆ దేవుడి ద్వారా మీరు ఆశీర్వదింపబడాలంటే మనందరిలో కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేనప్పుడు నువ్వు ఎన్ని సముద్రాలు దాటినా కూడా నీకు స్వస్థత జరగదు, నీలో మంచి జరగదు ఆ విశ్వాసం లేనప్పుడు. మరి రెండవది ఏం చెప్తుంటాం? మొదటిగా సర్వశక్తి గల సర్వేశ్వరుని, రెండవది శిలువ మీద కొట్టబడి మన కోసం మరణించిన దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాము. మీరు ఎప్పుడైతే ఈ యొక్క మాటలు పలకలేదు, ఈ యొక్క వాక్యాన్ని పలకలేదు అంటే మీరు క్రైస్తవ బిడ్డలు కాదన్నమాట. మరి మూడోది ఎవరిని విశ్వసించాలి? మన పవిత్రాత్మ దేవుణ్ణి విశ్వసించాలి. మనం ఎప్పుడైతే ఈ యొక్క ముగ్గురు వ్యక్తులను విశ్వసిస్తుంటామో అప్పుడే మనందరం కూడా దేవుని బిడ్డలుగా మనం తెలియబరుస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ ముగ్గురిని విశ్వసించిన వారు ఇంక ఎవరిని విశ్వసించాలి? యేసు ప్రభు స్థాపించిన తన యొక్క తల్లి తిరుసభను విశ్వసించాలి. సభ అంటే ఎవరు? మన సంఘమంతా కూడా, మన ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలని కూడా, మన పోపు నుండి ప్రతి ఒక్క సంఘస్థుని కూడా మనం విశ్వసించాలి. ఎందుకంటే వీరందరినీ ఒక క్రైస్తవుని బిడ్డగా మనం ఎప్పుడైతే విశ్వసిస్తుంటామో, ఎప్పుడైతే క్రైస్తవుని ముందు చూపుగా చూసుకుని నడుస్తూ ఉంటామో అప్పుడే మనం నిజమైన కథోలిక సంఘస్థుడిగా మనం గుర్తు చేయబడుతూ ఉంటాం. అదేవిధంగా మరి శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాము.
చనిపోయినటి దేవుడు యేసు ప్రభు మూడో రోజు లేచి ఉత్థానమయ్యి మనందరి కూడా పరలోక రాజ్యానికి తలుపు తెరిచాడని మనందరం కూడా విశ్వసించాలి. శరీరం యొక్క మరణం అంతం కాదు, మనకు నిత్య జీవం పొందుతామని ప్రతి ఒక్కరు కూడా విశ్వసించినట్లయితే అప్పుడే మనం నిజమైన క్రైస్తవుని బిడ్డగా జీవిస్తున్నాము. మనం నిజంగా ఒక కథోలికునిగా విశ్వసిస్తున్నాము. మన జీవితాల్లో దేవుని తప్ప అందరం విశ్వసిస్తూ ఉంటాం. దేవుడు గుర్తుకొస్తాడా ఆదివారం తప్ప మిగతా టైంలో గుర్తుకు రాడు. అవునా? మీరందరూ కూడా షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటారు. అవునా? లేడీస్ అయితే క్రీమ్స్ కొంటుంటారు, బాయ్స్ అయితే వివిధ వస్తువులను కొంటూ ఉంటారు. ఆ ఓనర్ చెప్పినట్లు ఇది 3 సంవత్సరాలు పనిచేస్తుందంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకుని వస్తుంటారు. ఎవరో సృష్టించిన దాన్ని ఎవరో ఆ మనిషి చెప్తుంటే ఇది 3 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ పని చేస్తుందంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకుని వస్తూ ఉంటారు. కానీ ఎవరైతే నిన్ను సృష్టించారో, ఎవరైతే ఈ లోకంలో నిన్ను తీసుకుని వచ్చారో, ఎవరైతే నిన్ను పరలోక రాజ్యంలో చేర్చడానికి నిన్ను తీసుకుని వెళ్తున్నారో మనం ఏం చేస్తున్నాం? పక్కకి తోసేస్తూ ఉన్నాం. మనకి ముళ్ళ పొదల కంటే మంచి హైవేలే కావాలి. ముళ్ళు గుచ్చుకొని అబ్బా అని అరుస్తూ ఉంటాం. కానీ దాని తర్వాత వచ్చిన అనుభూతిని మనం కోల్పోతూ ఉంటున్నాం. చాలామంది హాస్పిటల్కి వెళ్ళిన వారే కదా, చాలామంది అస్వస్థతకు గురైన వాళ్ళే. అవునా కాదా? మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారు? డాక్టరు ట్యాబ్లెట్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాడు. మొదటిగా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? కొద్దిగా నొప్పిగా ఉంటుంది. ఏమవుతుంది? నొప్పిగా ఉంటుంది. అదే ట్యాబ్లెట్ తీసుకుంటే కొద్దిగా చేదుగా ఉంటుంది. కానీ దాని నుండి వచ్చిన అనుభూతి ఏ విధంగా ఉంటుంది? అప్పుడు దాకా నువ్వు అస్వస్థతతో గురి అయ్యి మంచంలో పడి లేవలేని స్థితిలో ఉన్నదానివి ఎప్పుడైతే ఒక చిన్న బాధను నువ్వు భరిస్తావో మరుక్షణమే నువ్వు ఒక చిన్న పిల్లవాడిలా పరిగెత్తుతూ ఉంటావు. అంటే ముందుగా మనం ఆ విధంగా పరిగెత్తాలంటే మనం కష్టపడి దేవుని బాటలు నడవాలి. కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, ఎన్నో శోధనలు గురి అవుతూ ఉంటాం. కానీ మనం చేయాల్సిందల్లా ఒకటి, మనం మన యొక్క దేవుణ్ణి విశ్వసిస్తూ ఉండాలి. మనం దేవుని నుండి దూరంగా వెళ్ళినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నన్ను క్షమించడేమో, దేవుడు నన్ను తిరిగి ఆయన యొక్క రాజ్యంలో చేర్చుకోరేమో అని మనం భయపడుతూ ఉంటాం. కానీ ఒక దేవుడు ఏమని చెప్పాడు? మీరు నా యొక్క ప్రియమైన కుమారులు, నన్ను ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా నాశనం చెందక దేవుని రాజ్యంలో ప్రవేశిస్తుంటారని తెలియజేస్తూ ఉన్నారు. మన ఆ విధంగా మనందరం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, మనందరం కూడా దేవునిచే రక్షింపబడాలంటే, మనందరం కూడా ఈ యొక్క దేవునికి దగ్గరగా వెళ్ళాలంటే మనం మొదటిగా దేవుని విశ్వసించాలి, ఆయన బాటలు నడవాలి, ఆయనను ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండాలి. ఈ యొక్క త్రియేక ద్వైతులు ముగ్గురు వ్యక్తులు ఏ విధంగా అయితే కలిసి ఉన్నారో అదేవిధంగా మనం కూడా మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క బంధుమిత్రులతోటి, మన యొక్క స్నేహితులతోటి కలిసి ఉండాలి. మనం ఎప్పుడైతే కలిసి ఒక బాటలు నడుస్తూ ఉంటామో అప్పుడే మనందరం కూడా రక్షింపబడుతూ ఉంటాం.